వేములవాడ రాజరాజేశ్వరం దర్శనం చేసుకోవడం జరిగింది. మొన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన ప్రీతం నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడకు వచ్చి దర్శనం చేసుకోవడం, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా వేములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను, దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు వివరించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా వేములవాడ ప్రజలకు శిరస్సు వచ్చి దండాలు పడుతుంది. ఎందుకంటే 83,779 ఓట్లు వచ్చింది. 43,000 మెజార్టీ ఓన్లీ వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. అటువంటి వేములవాడను మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే పవిత్రమైన ప్లేస్, రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షంతో ఈ ప్రాంతం అంతా మంచి వాతావరణం నిర్మాణం ఉంది. కాబట్టి ఇంత మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించి అభిమానించి నన్ను ప్రోత్సహించి గెలిచినటువంటి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళ సహాయం, వాళ్ళ ప్రోత్సాహం ఇప్పుడు మర్చిపోను. ఇక్కడ మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఎప్పుడు రుణపడి ఉంటా. కాబట్టి ఏ ఆలోచనతోనే వాళ్ళను ఇంత మెజార్టీతో గెలిపించారో తప్పకుండా ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం. గతంలో కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం విషయం తెలుసు. 400 కోట్లు ఇస్తాడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క పైసా ఇవ్వాలి, ఉల్టా ఇక్కడ పైసలు తీసుకునే ప్రయత్నం చేసినాడు. కానీ రాజరాజేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్, కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ పతనమైన విషయం అదే పెద్ద ఉదాహరణ. స్వామివారు మామూలు స్వామివారు కాదు, మంచికి మంచి. ఎవరైతే ధర్మద్రోహులున్నారో, ఎవరైతే ద్రోహులున్నారో, ఎవరైతే ఈ దేవస్థానాన్ని డబ్బులు తింటారో, మోసం చేస్తారో, ఇచ్చిన హామీలు నెరవేర్చారో తప్పకుండా వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో స్వామివారు అదే విధంగా గుణపాఠం చెప్తారు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ వేములవాడ దేవస్థానానికి శరగోపమైనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చేయలే, నన్ను చేయనియలే. ప్రసాదం స్కీమ్ కింద అనేక సందర్భాల్లో ఈ వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేద్దాం. కొండగట్టు నుంచి నల్లగొండ మీదుగా వేములవాడ దేవస్థానం పూర్తిగా టెంపుల్ కారిడార్ చేద్దాం, మనం దీన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా గత ప్రభుత్వం సహకరించలే. ఇస్తాను 400 కోట్ల రూపాయలు ఇవ్వలే, నేను పెళ్లి చేసుకునే గుడి అన్నాడు, అన్నాడు. ఉల్టా ఇక్కడి నుంచి పైసలు ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ దేవస్థానాల విషయంలో, దేవాలయ అభివృద్ధి విషయంలో, దేవుని విషయంలో రాజకీయ భేషాలు జరగకూడదు. అందరూ కలిసిమలిసి దేవస్థానం అభివృద్ధి చేస్తేనే ఇలా దేవుడు ఎవరి మనసు అటువంటిది, ఎవరి ఆలోచన అటువంటిది, దేవస్థానం అభివృద్ధిని ఎవరు అనుకుంటున్నారు, ఏ విధంగా కుట్ర చేస్తున్నారో ఆ రాజరాజేశ్వర స్వామి తెలుస్తుంది, ఆ లక్ష్మీ నరసింహస్వామి తెలుస్తుంది, ఆ కొండగట్ట అంజనా తెలుస్తుంది. అందుకే ఇటువంటి విషయంలో అందరూ కూడా రాజకీయాలను పక్క పెట్టి కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం, నాకు నమ్మకం విశ్వాసం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇలా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి అందరూ కలిసిమెలిసి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎన్నో పేదల దేవుడు, ఇతర రాష్ట్రాలు కూడా వస్తూ ఉంటారు. ఇలా పేదలందరూ కనీస సౌకర్యాలకు అవస్థలు పడుతున్నారు. జాతరైన అవస్థలే, నిత్య దర్శనంకి వచ్చిన అవస్థలే, చేద్దామంటే చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈసారైనా నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఎట్టి బస్సులో ఈ దేవస్థానం అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా. నేను దేనికైనా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా. కేంద్రాన్ని ఒప్పిస్తా. బట్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అందరూ రాజకీయ జెండాను పక్కన పెట్టి ఈసారి ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా సాగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ, ఈ దేవాలయంలో సమస్యల విషయంలో కానీ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో ముందుంటా. ఇవాళ నన్ను గెలిపించినటువంటి ఈ వేములవాడ నియోజకవర్గ వర్గానికి, ఆ ప్రజలకు నేను ఎందుకు చూపడతాను. మాట్లాడతాను.